హైదరాబాద్లోని రామంతపూర్లో రథం లాగుతుండగా జరిగినటువంటి ప్రమాదంతో ఎలక్ట్రిసిటీ సిబ్బంది అప్రమత్తమైంది. ఆ ఘటనలో 6 చనిపోవడం, బండ్లగూడలో వినాయకుడి విగ్రహం తరలిస్తుండగా కరెంట్ తీగలు తగిలి 2 అక్కడికక్కడే చనిపోయారు. ఇక ఈ అంశాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. దీంతో విద్యుత్ సిబ్బంది రంగంలోకి దిగింది. ఇష్టం వచ్చినట్లు ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తుండటంతో హైదరాబాద్లో దాదాపు 1,00,000 మంది వినియోగదారులు లబోదిబోమంటున్నారు. కేవలం 2 గంటల్లోనే ఎయిర్టెల్ కంపెనీకి 40,000 కంప్లైంట్లు, ఇక జియోకి 20,000 కంప్లైంట్లు వచ్చినట్లు ఆపరేటర్లు చెబుతున్నారు. టీజీఎస్పీ డీసీఎల్ ఒకటి రోజు దాదాపు 1,00,000 ఇంటర్నెట్ కనెక్షన్లు కట్ చేసిన వైనం ఇక ఇప్పుడు హైదరాబాద్ లో సంచలనంగా మారింది. చెప్పా పెట్టకుండా ఇంటర్నెట్ కనెక్షన్లు ఎలా కట్ చేస్తారని వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే తమ పరిస్థితి ఏంటని యూజర్లు మరియు నెటిజన్లు ఐటీ పీపుల్స్ ఎక్స్ వేదికగా టీజీఎస్పీ డీసీఎల్ మీద మండిపడుతున్నారు. అటు ఎయిర్టెల్, జియో ఫైబర్ కూడా వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉన్న ఫలంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై చర్చ నడుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, రామాంతపూర్లో జరిగినటువంటి ఘటన ద్వారా ప్రభుత్వం స్పందించి విద్యుత్ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడైతే వైర్లు వేలాడుతున్నాయో అక్కడ కట్ చేసి పడేస్తున్నారు. అయితే ఇలా కట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం వర్క్ ఫ్రం హోమ్ చేసినటువంటి ఐటీ ఉద్యోగులు కానీ తదితర సంబంధించినటువంటి యూజర్లు ఎవరైతే ఉన్నారో వారికైతే తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. దీనిపైన ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అసలు నిజంగా చెప్పాలంటే నెటిజన్లు ఏమంటున్నారు, ప్రభుత్వం ఏమంటోంది? థ్యాంక్ యూ సాయి. ఇటీవల ఏదైతే రామాంతపూర్లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి ఏదైతే కృష్ణాష్టమి జన్మ వేడుకల్లోని ఏదైతే రగల్ లాగే సమయంలోని కొంతమంది విద్యుత్ వైర్లకు తగిలి 6 మంది ఏదైతే ఇప్పటికే మృత్యువాత అయితే పడ్డారో, అలాగే మిగతా కొంతమంది ఇప్పటికే క్షతగాత్రులు అందరూ కూడా ఆసుపత్రిలో ఇంకా చికిత్స అయితే పొందుతున్నారు. అదేవిధంగా అదొక్క ఇష్యూయే కాకుండా మరొకటి బండ్లగూడలోని వినాయక చవితి సందర్భంగా ఏదైతే విగ్రహం తరలించే సమయంలో కూడా విద్యుత్ తైలు తగిలి మరొకరు కూడా చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 2 ఇష్యూస్ని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీనిపై నిన్న ఒక సమీక్ష కూడా నిర్వహించారు. ఇటు టీఎస్పీఎస్సీ డీసీఎల్కి సంబంధించి అధికారులతో పాటు కరెంట్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సంఘటనలకు కారణంకు సంబంధించి పూర్తిగా పర్యవేక్షించారు. అలాగే మరొక పక్క ఇటు విద్యుత్ స్తంభాలపై ఏవైతే ఈ వైర్లు అంటే ఇటు కేబుల్ వైర్స్ కావచ్చు, లేదంటే ఫైబర్ వైర్స్ కావచ్చు, అంటే ఇంటర్నెట్ వైర్లు కావచ్చు, వీటన్నిటి ఉండడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సీరియస్గా దీనిపై సమీక్ష నిర్వహించి విద్యుత్ స్తంభాలపై ఉన్న ఈ వైర్లన్నింటినీ కూడా తొలగించాలంటూ కూడా ఇమ్మీడియట్గా ఆర్డర్స్ పాస్ చేయడంతో కూడా 2 రోజుల నుంచి కూడా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఈ కరెంట్ స్తంభాలపై ఇటు కేబుల్ వైర్స్ కావచ్చు, లేదంటే ఇంటర్నెట్ వైర్స్ కావచ్చు, ఏవైతేనో వీటన్నిటినీ కూడా పూర్తిగా తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క టీఎస్ఎస్పీడీసీఎల్కి సంబంధించిన అధికారులు కూడా దీనికి అంటే గ్రౌండ్ లెవెల్లో దీనిపై వర్క్ చేసి ఎక్కడ ఈ కేబుల్ వైర్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే 2 రోజుల నుంచి కూడా ఈ వైర్లు తొలగించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కానీ ఈ వైర్లు తొలగించడంతో కూడా ఇటు నెటిజన్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 1,00,000 వరకు అంటే చాలామంది ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా ఏదైతే ఇటు బిజినెస్లు కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా చాలా అంతరాయం కలిగిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఫైబర్ కావచ్చు, కేబుల్ కావచ్చు, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే 28 సంస్థలకు పైగా అయితే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇటు విద్యుత్ స్తంభాలపై ఈ వైర్లన్నీ కూడా ఏదైతే విద్యుత్ స్తంభాలు యూజ్ చేసుకుంటూ కూడా ఈ వైర్లు అక్కడ అటాచ్ చేస్తూ కూడా ఇటు ఇంటర్నెట్ కనెక్షన్స్ కావచ్చు, లేదంటే కేబుల్ కనెక్షన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన ఈ సంఘటనలకు మరొకసారి అలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఇది మొదటిసారిగా ఈ యాక్షన్ తీసుకునేది అనేది అయితే కాదనే చెప్పొచ్చు. గతంలో కూడా ఏదైతే కరెంట్ స్తంభాలపై ఉన్న ఈ వైర్లన్నీ తొలగించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ అప్పుడు ఏదైతే లోకల్ నేతలు ఏదైతే ఒత్తిడితోని ఆ ప్రక్రియ మాత్రం ఆఫ్ చేశారు. కానీ ఇప్పుడు వరుసగా ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి కాబట్టి మరొకసారి ప్రభుత్వం దీనిపై సీరియస్గా యాక్షన్ అయితే తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు అధికారులు కూడా వీటన్నిటిని కూడా తొలగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే విద్యుత్ స్తంభాలపై ఈ కేబుల్ వైర్లు అలాగే ఫైబర్ వైర్లు అమర్చుకోవాలంటే దీనికి కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇటు ఆపరేటర్లు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టానురాజ్యంగా ఏదైతే ఈ కేబుల్ వైర్లు కిలోల కొద్ది కేబుల్ వైర్లు
ఇటు విద్యుత్ స్తంభాలపై లాగి వాళ్ళకి కనెక్షన్లు అయితే ఇస్తున్నాయి. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీనిపై కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అంటే కరెంట్ పోల్ నుంచి మరొక పోల్ వరకు కూడా ఈ వైర్లు లాగాలంటే కనుక ఒక్కొక్క పోల్కి 50 నుంచి 100 రూపాయలు ఫీజు గవర్నమెంట్కి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మరొక పక్క ఒక పోల్ నుంచి ఇంకో పోల్ వరకు కూడా 50 మీటర్లు మించకుండా వైర్లు లాగాలి. కానీ ఇటు ఆపరేటర్లు మాత్రం ఇష్టానుసారంగా ఈ వైర్లు అయితే ఆ పోల్స్ నుంచి లాగుతున్నారు. అలాగే మరొక పక్క 15 మీటర్ల ఎత్తులోనే ఈ వైర్లు ఉండాల్సి ఉంటుంది. కానీ ప్రతి చోట మనం చూడొచ్చు ఇటు 10 మీటర్ల లోపే ఈ వైర్లన్నీ ఏలాడుతూ కూడా కనిపిస్తున్నాయి. అలాగే మరొక పక్క ఇటు TSSPDCL CMDతో ఇప్పటికే ఇటు కేబుల్ ఆపరేటర్లు అలాగే ఫైబర్ ఆపరేటర్లు కూడా ఇప్పటికే సమావేశం కూడా అయ్యారు. ముఖ్యంగా వినియోగదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా ఇటు CMDకి ఏదైతే వివరించే ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఇటు TSSPDCL మాత్రం దీనిపై ఏదైతే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇటు ఆపరేటర్లు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాల్సిందంటూ కూడా ఇటు CMD చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క ఇటు ప్రజలు కూడా ఏదైతే ఈ కేబుల్ వైర్లు కట్ చేయడంతో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చెప్పొచ్చు. చాలామంది ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటున్నారు వీళ్ళందరికీ కూడా ఈ కేబుల్ వైర్లు కట్ చేయడంతో కూడా వాళ్ళందరికీ చాలా అంతరాయం కలిగింది. ముఖ్యంగా ఇటు ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఇలా పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే ఈ ఇంటర్నెట్ సేవలు అయితే అందిస్తున్నాయి. కానీ ఈ వైర్లన్నీ కూడా ఇటు పోల్ నుంచి పోల్ అంటే కరెంట్ పోల్స్ ద్వారా కొన్ని మీటర్స్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఈ వైర్లు ఇస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా ఖచ్చితంగా తొలగించాలంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సాయి రైట్, థ్యాంక్ యూ కుమార్.